హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం ఆవకాయ పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నేను 2 కేజీల మామిడికాయలను తీసుకున్నాను. ఇవి గులాబీలండి, తెల్ల గులాబీలు అంటారు వీటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మామిడికాయల పైన ఉండే తెల్లటి పొరంతా బాగా క్లీన్ అయ్యేంత వరకు చక్కగా దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మామిడికాయలను చూసారు కదా, నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని తడి అనేది లేకుండా ఒక పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. తడి అనేది ఏమాత్రం ఉండకూడదండి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకున్నారంటే చక్కగా ఆరిపోతాయి. ఇలా ఆరిపోయిన మామిడికాయల్ని ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. టెంకతో సహా కట్ చేసుకోవాలండి. ఇందులో ఉండే జీడిని, అలాగే సన్నటి రేపర్ లాంటి పొర ఉంటుంది ఇందులో, దాన్ని కూడా ఇలా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని ఒక పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కేజీ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేరుశనగ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో కావాలంటే మీరు నువ్వు పప్పు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె కూడా పచ్చళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 200 గ్రాముల ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది రాళ్ళ ఉప్పు అండి. దీన్ని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 100 గ్రాముల ఆవు పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఆవాల్ని 1 గంట లేదా ఒక 2 గంటల సేపు బాగా ఎండబెట్టారంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు త్వరగా గ్రైండ్ అయిపోతాయి. ఇందులోనే ఒక 200 గ్రాముల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం వేసిన తర్వాత 2 స్పూన్ల పసుపు, 50 గ్రాముల వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ మెంతిపిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మరొక 50 గ్రాముల వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా నేను 100 గ్రాములు యాడ్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు చేత్తోనైనా కలుపుకోవచ్చు లేదా గరిటెతోనైనా కలుపుకోవచ్చు, కానీ తడి అనేది ఉండకుండా కలుపుకోవాలండి. మొత్తం మీద నాకు ఆయిల్ అనేది 1/4 కేజీ ఆయిల్ పట్టింది. ఇలా కలుపుకున్న దీన్ని ఒక 3 రోజుల పాటు అలాగే ఉంచేసారంటే మూత పెట్టి చక్కగా మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. 3 రోజుల తర్వాత చూద్దాము. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది. ఇప్పుడు దీన్ని కింద నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఆవకాయని ఎయిట్ వెయిట్గా ఉండే గాజు సీసాలోనైనా లేదా జాడీలోనైనా లేదా ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లోనైనా ప్రిజర్వ్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. కానీ తడి అనేది ఏమాత్రం తగలకూడదు. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా కొలతలు కరెక్ట్గా పెట్టుకున్నారంటే ఆవకాయని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేసి చూడండి.